ఎంత అపవిత్రునైనా, ఎంత దుర్మార్గుడినైనా, ఎంత శాపకరమైన వ్యక్తినైనా నేను పవిత్రుడిగా మార్చబోతున్నాను. మనల్ని ఎందుకు పవిత్రుడిగా చేయాలంటున్నాడు? కారణం ఏమిటంటే ఈ పవిత్రులంతా ఒక రోజున యేసుతో సదాకాలం జీవించే రాజ్యంలోకి వెళతారు. ఆయన తపన ఏమిటంటే మనల్ని చేశాడు, అప్పుడు బాగానే ఉన్నాం. మన పితరులు తినవద్దన్న పండు తిన్నాక పతనమై నాశనం అయ్యారు. ఆ తదుపరి జరిగింది ఏమిటో తెలుసా? లేఖనాల్లో అందరి మీదకే మరణం వచ్చింది, మోక్షానికి దూరం అయిపోయాం, ఏదేను దోటకు వెలపడొచ్చేసాం. ఇక జరిగేదేమిటి? ఏ అవకాశం లేనప్పుడు ఆయన యేసు అనే దేవుడిగా ఈ లోకానికి తెంచాడు. తన అమూల్యమైన రక్తాన్ని ధారలుగా కార్చాడు. ఆ రక్తంతో మన పాప పరిహారం కలుగజేయడానికి ఇష్టపడ్డాడు. అంటే యజ్ఞ పశువుగా ఆయన నిలబడ్డాడు. నీ జీవితాన్ని నరకానికి పోనివ్వకుండా